మన మూన్ చాలా ప్రమాదంలో ఉంది. అవును, 200 ఫీట్ అంటే 60 మీటర్ సైజున్న ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన మూన్ వైపు వస్తుంది. 2032లో మూన్‌ని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా చెబుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ పేరు YR4. కాకపోతే మూన్‌ని ఢీకొట్టడానికి ఓన్లీ 4.3% ఛాన్స్ మాత్రమే ఉందని నిర్ధారించారు. కానీ ఒకవేళ ఢీకొట్టే చాయిస్ ఉంటే సైంటిస్ట్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1. కైనెటిక్ డిస్రప్షన్ మిషన్, అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్‌ని హై స్పీడ్‌తో పంపించి ఆస్ట్రాయిడ్‌ని డిస్ట్రాయ్ చేయడం. 2. న్యూక్లియర్ డిటోనేషన్, 1 మెగాటన్ న్యూక్లియర్ బాంబ్‌తో ఆస్ట్రాయిడ్‌ని ముక్కలు ముక్కలుగా చేయడం. సైంటిస్ట్ ప్రకారం సెకండ్ ఆప్షన్ సేఫ్ అనుకుంటున్నారు. ఎందుకంటే కైనెటిక్ డిస్రప్షన్ వల్ల ఆస్ట్రాయిడ్ డైరెక్షన్ మారి ఎర్త్ వైపు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మూన్‌ని ఢీకొంటే 1,00,000 టన్స్ ఆఫ్ డెబ్రిస్, అంటే స్టోన్స్ ఆర్ డస్ట్ లాంటివి స్పేస్‌లోకి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మన స్పేస్‌లో ఉన్న డెబ్రిస్ కంటే 1000 టైమ్స్ పెరిగే చాయిస్ ఉంది.